అరే రాజా, ఆ డైరెక్టర్ దగ్గర నుంచి రిప్లై వచ్చిందిరా. డియర్ రాజారావు, మీ లవ్ స్టోరీ చాలా బాగుంది, కానీ నాకు పెద్ద హీరో డేట్స్ ఇవ్వడం వల్ల యాక్షన్ స్టోరీ చేయాల్సి వస్తుంది. ఆ కథలో క్లైమాక్స్ సెట్ అవ్వట్లేదు. అది నువ్వు రాస్తే థ్రిల్గా ఉంటుందని నా ఫీలింగ్. అది ఎలా ఉండాలంటే, ఓ భయంకరమైన విలన్ ని ఒక తెలివైన కామన్ మ్యాన్ చంపేస్తాడు. అతనే హీరో. విలన్ క్యారెక్టర్ ఏంటంటే, ఎవడైనా పొరపాటును మర్డర్ చేసి క్రిమినల్ అవుతాడు. వీడు మర్డర్ చేసేటప్పుడు ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటాడు. అలాంటి హార్డ్ కోర్ క్రిమినల్. వీడికున్న ఒకే ఒక వీక్నెస్, మదర్. ఆవిడ చనిపోయింది. ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ సమాధి చూడటానికి గ్రేవ్ యార్డ్కి వస్తాడు. అక్కడే మన కథ క్లైమాక్స్. ఇదిరా నాకు కావాల్సింది. నేనేంటో చూపిస్తాను. నా కోసం కారు పంపించడం కదా, ఆయనే కారు వేసుకొని నా కోసం వస్తాడు. ఈసారి కనుక తప్పు జరిగిందంటే తాట తీస్తాను. ఆ వెహికల్ ఫాలో. ఈ రోజు ఆ మాణిక్యాన్ని వేసేస్తాను. సార్ ఇప్పుడు వద్దు సార్. లేదు సుభాష్, ఇంత పబ్లిక్ గా వాడు మళ్ళీ మనకు దొరకడు. వాడు వెంట్రుక వాసులో మిస్ అయినా మన ప్రాణాలు తీయడం వాడికి వెంట్రుకతో సమానం సార్. ఇప్పుడు వద్దు, ప్లాన్ చేసేద్దాం. ప్లాన్ చేసేసేది క్రిమినల్స్, పోలీసులు కాదు. మనం ఫాలో అవుతున్నట్టు వాడికి డౌట్ వచ్చినట్టుంది సార్. వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఆడి డౌట్ నిజం అవుతుంది. వెనక్కి పోనీ. ఏంటి ఎస్పీ, నన్ను ఫాలో అవుతున్నావు? రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తుంటాయి. ఎవడు ఎవరిని పట్టించుకోడు. ఒక్క తప్పు చేసినోడికి చెయ్యబోయేవాడికి మాత్రమే నన్నెవడో ఫాలో అవుతున్నాడన్న ఫీలింగ్ ఉంటది. అయినా సొసైటీలో నువ్వు బాగా పేరున్న మనిషి, పబ్లిక్ గా ఇలా తిరగకూడదు. నీ మీద పగున్నోడు ఎవడన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వన్నది నిజమే, బట్ నేను ఈ రేంజ్కి వెళ్ళేదిగా నువ్వు తెలుసుగా. రాజకీయం అండతో నువ్వు విన్నది నిజమే. నువ్వు వెదకటానికి ట్రై చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు నీ వెనకున్నారు. మేము నిన్ను ఎదిరించడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే రాజకీయ నాయకులు మా ముందున్నారు, వద్దు అని చెప్పడానికి. లేకపోతే మా డిపార్ట్మెంట్ నిన్ను ఎప్పుడో వేసేసింది. మానిక్ ని వేసేయటం అంటే ఎవ్వరూ లేవక ముందే ఇంటింటికి తిరిగి పాలు పేపరు వేసినంత ఈజీ అనుకున్నావా ఎస్పీ? కాదని తెలుసు. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్. దేనికి? నువ్వు ఇంకా పైకి పోవటానికి, ఐ మీన్ ఇంకా ఎదగటానికి అని. వీడి మీద నాకేదో డౌట్ గా ఉంది. వాటిని అబ్జర్వ్ చేస్తాం మానిక్. తేలుద్దా? నిన్ను కాల్చుకో, తెలుస్తుంది. ఇలాంటి చోట ఎక్కువసేపు ఉండకూడదు. బయలుదేరు. మీ బాడీలు చూస్తుంటే పోలీసుల్లో లేరు, మీ ఫేసులు చూస్తుంటే గన్ అవసరం ఉన్నట్టు కూడా లేదు. ఏం కావాలి? ఈ గన్ ఎవరికి అమ్మావు? నేనేమన్నా ఇన్స్టాల్మెంట్ లో టీవీలు ఫ్రిడ్జ్ లో అమ్ముతున్నానా? ఐడి కార్డులు, అడ్రస్ ప్రూఫ్లు తీసుకోవడానికి. ఈ ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు తెలుసా? నేను బేసిక్ గా గన్లు అమ్ముతాను కదమ్మా. ఇలాంటి వాటికి పెద్దగా భయపడకపోవచ్చు. గన్నింత దగ్గరగా పెట్టి కాల్చాలంటే దమ్ము ధైర్యం కావాలి. అవెక్కడ అమ్మరనుకుంటా? ఈ గన్ను నీదే, దీనిలో ఉన్న బుల్లెట్ నీదే, అది దిగే బాడీ కూడా నీదే. నువ్వు చాలా అదృష్టవంతుడురా. నీ చావు నీ చేతుల్లోనే ఉంది. ఇలాంటివి 2 అమ్మాను సార్. ఒకటిది, రెండోది US 9mm M9P. వాళ్ళే అయి ఉంటారు మానిక్. కొనుక్కెళ్ళింది మాత్రం ఒక్కడే. వీడేనా? అవును.
రాజారాం, నువ్వు రాసిన క్లైమాక్స్ బాగుంది. అందులో విలని చంపే ప్లాన్ ఇంకా బాగుంది. నువ్వు రాసిన ప్లాన్ ప్రకారం నువ్వే ఒకరిని చంపాలి. నువ్వు వాడిని చంపకపోతే నేను నిన్ను చంపేస్తాను. నువ్వు షాక్ అవుతావు, కానీ తప్పదు. ఎందుకంటే వాడిని చంపడం నాకు కష్టం, నిన్ను చంపడం ఈజీ. సో నువ్వే వాడిని చంపాలి. ఇప్పుడు నీ తెలివితేటలు చంపడానికి వాడతావు, చావడానికి వాడతావు, నీ ఇష్టం. నీ ప్లాన్కి అవసరమైన గన్, చంపాల్సిన వాడి ఫోటో కూడా పంపించాను. రేపే వాడి గ్రేవ్యార్డ్కి వస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రే షోలే రేయ్, కొరియర్ బాయ్ ఎవరైనా వచ్చారు లోపలికి? ఇంత పొద్దున డెలివరీ ఇచ్చే కొరియర్ కంపెనీ ఎక్కడ ఉంటుందన్నా? కొత్తలు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదన్నా. నా క్యారెక్టర్ ఏం చేశారన్నా? హారా, ఎవడో నిన్ను బెదిరించి ఇంకెవడో చంపమన్నట్ట ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అలాంటిదేం లేదురా, లోపలికి రా. జోక్ చేసా. రే 3 Idiots, మీరు ఎప్పుడు లేచినా నేను మీ ఎదురుగానే ఉంటాను రా. ఏరా రవి, బాగున్నావా? బాగుంటే బెంగళూరులోనే ఉండేవాడిగా. చెప్ప పెట్టుకుంటూ వచ్చావేంట్రా? సునామీలు, భూకంపాలు నాలంటోళ్ళు చెప్పిరారా. అవునరా, అయ్యొత్త నాశనం. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? ఏం లేదురా, నాకు అవసరానికి అప్పించిన వాళ్ళు వాళ్ళకి అవసరం లేకపోయినా నన్ను అడటానికి వచ్చారు. తిరిగి ఇవ్వడానికి నాకు మనసు, మనీ రెండూ లేవు. ఆడేంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నాడు? నీకెందుకు అలా అనిపించింది? మంచోడు కష్టాల్లో ఉన్నప్పుడు, చెడ్డోడు సుఖాల్లో ఉన్నప్పుడు అటిట్యూడ్ తెలిసిపోద్దురా. ఇంతకీ నువ్వే టైపు? నేను 3వ టైపు. మనీ కోసం మంచి చెడు ఆలోచించని టైప్. ఏంట్రా ఎప్పుడు లేని ఇంతటాలుగా ఉన్నా? కాంపిటీషన్ నువ్వు రాసిన క్లైమాక్స్ నచ్చలేదన్నాడేంటి ఆ డైరెక్టర్? అది ఎవరో ఏం కాలేదుగా. ఏం కాలేదురా, అసలు ఈ పిల్లల్ని కిందకెళ్ళి చూసేస్తానండి. రాజారాం, ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి. 3వ వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. నువ్వు వాడికి చెబుదాం అనుకున్నావు కాబట్టి గుండీ పేలింది. అది చెప్పేస్తుంటే నీ ఫ్రెండ్ తల పేలేది. నేను నీకు చెప్పిన పని చేయడానికి ప్రిపేర్ అవ్వు, వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు. చైత్ర, ఒకసారి ఇలా రావా? నాకు ఒక ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి పెట్టవా? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. ఒక మెయిల్ ఐడి త్రూ ఐపీ అడ్రస్ లొకేషన్ కనుక్కోవాలి.